కోళ్ళ. అత్తయ్య, చిన్న గది శుభ్రం చేసావా నువ్వు? అత్తయ్య, ఆయన ఇంకా గదిలోనే ఉన్నాడు, అందుకే నేను శుభ్రం చేయలేదు. ఆయన వెళ్ళిన తర్వాత శుభ్రం చేస్తాను. కోళ్ళ, 2 కప్పులు టీ చేసుకుని బయటికి తీసుకురా. మామయ్య వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. సరే అత్తయ్య, ఇప్పుడే తెస్తాను. నేను లోపలికి రావచ్చా? ఇది నా సొంత గది, ఇక్కడికి నువ్వు రావాల్సిన అవసరం లేదు. నాకు మంచి ఉద్యోగం వచ్చిన వెంటనే ఈ సంబంధం నుంచి బయటపడతాను. ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్తాను. ఈమె నా జీవితానికి పెద్ద అడ్డంకిలా మారింది. నేను తనని ఎప్పటికీ అంగీకరించలేను. నేను అసలు తనతో బతకాలనే అనుకోవట్లేదు. తనతో సమయం గడపడమే నాకు నచ్చదు. తనతో నా సంబంధం కేవలం నామమాత్రపుదే. పేపర్ మీద నమోదు చేయబడిందే కానీ నా హృదయంలో కాదు. నేను అలా మాట్లాడుతుంటే తను ఏమనుకుంటుందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం తనని అస్సలు పట్టించుకోను. నా గురించి ఎవరు ఏమనుకున్నా వెనక్కి తిరిగి కూడా చూడను. నేను నా మీద దృష్టి పెట్టాలి, కష్టపడి పనిచేయాలి. నేను ఇక్కడ ఉండాలనుకోవట్లేదు. నాకు మంచి అవకాశం వచ్చిన వెంటనే సిటీకి వెళ్ళిపోతాను. నేను ఈ బాధ్యతని వదిలేసి నా సొంత బంగారు జీవితాన్ని నడుపుతాను. నేను ఎంచుకున్న మార్గం ఖచ్చితంగా సరైనదే. నేను ఈ సంబంధాన్ని వదిలేసి బయలుదేరుతాను. అత్తయ్య, చెప్పుకోళ్ళ, లంచ్కి ఏం చేయమంటారు? అమ్మా, ఏమైంది చిన్న? ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. ఏంటి విషయం? అమ్మా, నాకు పెద్ద కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది. అవునా? అమ్మా, చాలా రోజుల నుంచి నేను ఈ ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నాను. చూడమ్మా, నేను రాత్రింబవళ్ళు కష్టపడి చదివి విజయం సాధించాను. అమ్మా, నాన్న, నేను బెంగళూరు వెళ్ళాలి. ఒక విషయం చెప్పు చిన్న, నువ్వు బెంగళూరు వెళ్తున్నావా? ఒంటరిగా వెళ్తున్నావా లేకపోతే కోడలతో వెళ్తున్నావా? నాన్న, ఇది నా భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న. నేను నాతో ఎలాంటి బంధాల్ని తీసుకెళ్ళను. చిన్న, తను నీ బాధ్యత. అలా ఎలా వదిలేసి వెళ్తావు తనని? నేనింకా తనతో సంబంధాన్ని తెంచుకోవడం గురించి మాట్లాడలేదు. నేనది మాట్లాడుంటే ఇప్పటికీ ఇంట్లో భూకంపం వచ్చుండేది. నాన్న, నేను పెద్ద నిర్ణయాలు తీసుకోను, కానీ నాన్న, నేను తనని నా జీవితంలో భాగంగా చేసుకోలేను. చూడు చిన్న, బంధాల నుంచి పారిపోయేవాడు ఎవరైనా సరే దేవుడి నుంచి ఒక్కరోజు కూడా తప్పించుకోలేడు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. సరే నాన్న, ఆ విషయాన్ని తర్వాత చూసుకుందాం. పెళ్లి తర్వాత అతను నన్ను అర్థం చేసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. అతను నన్ను ఎప్పుడు ఏదోలా చూస్తూనే ఉన్నాడు. ఈరోజు ఆయన తన ఉద్యోగంతో చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన బయటికి వెళ్ళిపోతున్నాడు నేను లేకుండానే. ఈరోజు నాకు హ్యాపీ డే. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. ఆమె పెళ్లి చేసుకుని మా ఇంటికి వచ్చినందుకు ఒక్క విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. అదేంటంటే తను ఎప్పుడూ నన్ను ప్రశ్నించలేదు, ఎప్పుడు నిశ్శబ్దంగానే ఉంటుంది. ఇప్పుడు నేను ఎటువంటి ప్రశ్నల్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. కాబట్టి తన నిశ్శబ్దమే నాకు ఓదార్పునిస్తుంది. మా, నువ్వేమీ బాధపడకు. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, చాలా మంచిగా ఉంటాను. సరే చిన్న, ఇంకా నువ్వేమైనా పెట్టుకోవడం మర్చిపోయావేమో చూస్తాను. ఇది చివరిసారి కావచ్చు నేను తనతో మాట్లాడడానికి. ఆమె చాలాసేపటి నుంచి అక్కడే నిలబడింది. ఒకసారి నేను చెప్పేది విను. ఇదేంటి, తన కళ్ళలో నీళ్లు లేవు, ప్రశ్నలు లేవు. నిజానికి నేను వెళ్ళిపోయినందుకు తను సంతోషంగా ఉందా? తనకి నా గురించి ఎలాంటి కంప్లైంట్స్ లేవు. చాలా నిశ్శబ్దంగా ఉంది. ఒకేసారి నా గుండె తడబడింది. లేదు లేదు, ఇప్పుడు నేను ఆగిపోతే నా నిర్ణయం నుండి వెనక్కి తగ్గే అవకాశం ఉంది. నేను వెళ్తాను. చూడు, నా నుండి ఏమీ ఆశించొద్దు. నేను తిరిగి రాను. ఎప్పుడైనా వస్తే మన సంబంధాన్ని తెంచుకోవడానికి మాత్రమే వస్తాను. నీ జీవితం గురించి ఆలోచించుకో. నాకెందుకు వింతగా అనిపిస్తుంది. లేదు లేదు, అలాంటిదేం కాదు. చిన్న, నీ దగ్గర డబ్బులున్నాయా? అన్నీ ఉన్నాయమ్మా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? సరే చిన్న, నువ్వు అక్కడికి వెళ్ళాక ఫోన్ చెయ్యి. సరే అమ్మా. నాన్న నీకోసం బయట ఎదురు చూస్తున్నాడు. అంతా ఒక్క క్షణంలో అయిపోయింది. నాకు ఇలాంటి భర్త దొరుకుతాడని నేను అస్సలు ఊహించలేదు. నా జీవితం ఇలా అయిపోయిందేంటి? నేను ఇక్కడికి వస్తే నా భర్త సావాసం దొరుకుతుంది అనుకున్నాను, కానీ నాకేవీ దొరకలేదు. నేను ఏం చేయాలి? అంత కఠినంగా ఎవరైనా ఎలా ప్రవర్తిస్తారు? నేను నా భర్తతో ఈ ఇంటికి వచ్చాను, కానీ నా భర్త నన్ను ఎప్పుడూ గౌరవించలేదు. చివరికి అతను వెళ్ళేటప్పుడు కూడా నవ్వుతూ ఇలానే అంటున్నాడు, నేను నీకు విడాకులు ఇవ్వడానికి ఎప్పుడైనా తిరిగి వస్తానని.
పెళ్లి గతానికి సంబంధించిన విషయం అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు నా జీవితం ముక్కలైంది. ఇది నా కొత్త ఇల్లు. ఇప్పుడు నేను వేరే స్టేట్లో ఉన్నాను. ఇకపై నన్ను ఎవ్వరు ఏ పేరుతో పిలవరు. నాకు ఎవరు ఎదురు చెప్పరు. ఇక్కడ నన్ను ఎవరు ప్రశ్నించరు. ఎవరు నన్ను ఆపలేరు. ఇక నేను నా గతాన్ని ముగించాలి. ఇదే నా కొత్త ప్రపంచం. ఇక నేను ఇప్పుడు స్వేచ్ఛగా బ్రతకొచ్చు. ఇక్కడ నా గతం గురించి ఎవరూ పట్టించుకోరు. కుటుంబం లేదు, సాంప్రదాయం లేదు, బాధ్యత లేదు. ఇదే నేను కోరుకున్న స్వేచ్ఛ. నాకు చాలా ఆకలిగా ఉంది. నాకు తినడానికి తాగడానికి ఏదో ఒకటి తెచ్చుకోవాలి. రేపు నేను నా కొత్త ఆఫీస్కి వెళ్తాను. ఇక నా జీవితం ఇలాగే ఉంటుంది. హలో హలో, మీరు కొత్తగా జాయిన్ అయ్యారా? అవును. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఆయన నాకు బాగా గుర్తొస్తున్నాడు. నేను ఆయన్ని బాగా మిస్ అవుతున్నాను. ఆయన ఎప్పుడు నాకు ఒక ఫోన్ కూడా చేయడు. శారదా, ఏమైంది? కోడలికి కొడుకు నుండి ఫోన్ వస్తుందా? తెలియదండి, నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడు. ఈ మధ్య కోడలు దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది. తను బాగానే ఉందా? ఏం బాగుంటుందండి, మన కొడుకు వెళ్ళిపోయినప్పటి దగ్గర నుంచి తను అలాగే ఉంది. తన పక్కన కూర్చొని ఒకసారి మాట్లాడు. ఇంకా తను స్టోర్ రూమ్లో ఉంటుంది కదా, కొడుకు రూమ్లో ఉండమను. సరే అండి, నేను చెప్తాను. ఎందుకు నేను ఆయన గురించి ఇంతలా ఆలోచిస్తున్నాను? నేను ఇక ఎవరి గురించి ఆలోచించను. నేను నా చదువుపై దృష్టి పెడతాను. కోడ్లా, అత్తయ్య చెప్పండి. కోడ్లా, స్టోర్ రూమ్లో ఎందుకు కూర్చున్నావు? వెళ్ళి చిన్న గదిలో కూర్చొని అక్కడే చదువుకో. అక్కడే ఉండు. లేదత్తయ్య, నేను ఇక్కడ బాగానే ఉన్నాను. కోడలా, అంత మొండిగా ఉండకు. నా కొడుకు ఇప్పుడు లేడు కదా, వాడు రూమ్కి వెళ్ళినా నిన్ను తిట్టర్లే. ఆ గది ఖాళీగానే ఉంది కదా. ఈ స్టోర్ రూమ్లో ఎంతసేపు అని ఉంటావు? అత్తయ్య, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? నేను ఆ గదిలో ఉండలేను. నేను ఆయన్ని చాలా మిస్ అవుతున్నాను అత్తయ్య. ప్లీజ్, మీరు చెప్పే ప్రతి విషయాన్ని నేను అంగీకరిస్తాను, కానీ ఈ ఒక్క విషయం తప్ప. నేను ఆ గదిలో ఉండలేను అత్తయ్య. నేనేం చేయాలి? ఎంత చెప్పినా తను వినిపించుకోవట్లేదు. నేను చాలా కష్టపడి పనిచేస్తాను, అయినా వాళ్ళు నన్ను మూర్ఖురాలని, చదువులేందని అంటారు. నేను ఇక చాలా కష్టపడి చదువుతాను. నా పాత జీవితం ఇక ముగిసిందా? నేను ఇంతకాలం వెతుక్కున్నది ఇలాంటి జీవితం కోసమే. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను ఖచ్చితంగా ఒక పని చేస్తాను. ఏ విధంగా అయినా సరే ఆ పల్లెటూరు అమ్మాయిని వదిలించుకోవాలి. తనకు విడాకులు ఇవ్వాలి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. బాస్ మిమ్మల్ని కలవమని చెప్పారు. కొత్త ప్రాజెక్ట్లో మీతో కలిసి పనిచేయమన్నారు. అవునవును, నాకు కూడా చెప్పారు బాస్. రీతు అనే అమ్మాయితో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయమని. నా పేరే రీతు. మిమ్మల్ని కలవడం నాకు నిజంగా నచ్చింది. సో ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దామా? హా, మీతో కలిసి పనిచేస్తుంటే నాకు మేనేజర్తో పనిచేస్తున్నట్లు అస్సలు అనిపించదు. మీరు టెక్నికల్ హెడ్ కదా, నాకు ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందుకే నాకు బాగా నచ్చారు. మనం ఈరోజు నైట్ డిన్నర్కి వెళ్దామా? ఓకే. సో ఈరోజు ఆఫీస్ తర్వాత డిన్నర్లో కలుద్దాం. ఓకే. రీతు ఎంత బాగుంది. ఆ మధు ఎక్కడా? తను నాకు భార్య అయ్యి ఆ ఊర్లో కూర్చుంది. కానీ ఇక్కడ రీతు నేను కోరుకున్నట్లుంది. నా కలల్లోని జీవిత భాగస్వామి రీతులా అనిపిస్తుంది. ఆమె నాతో ప్రాజెక్ట్లో చాలా బాగా పనిచేస్తుంది. నాకు అసలు కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాననే అనిపించట్లేదు. తను ప్రతిదీ నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అరే యార్, ఈరోజు అందరం పార్టీకి వెళ్తున్నాం. నువ్వు నాతో వస్తావా? హే, ఈరోజు నాకు చాలా పనుంది. ఈరోజు నువ్వు నో చెప్పవు. రీతు కూడా ఈ పార్టీకి వస్తుంది. అవునా? అయితే నేను ఖచ్చితంగా వస్తాను. చూసావా, రీతు వస్తే నువ్వు ఖచ్చితంగా వస్తావని నేను అనుకున్నాను. ఎందుకు అలా అంటున్నావు? నీ గురించి రీతు గురించి మొత్తం ఆఫీస్కి తెలుసు కాబట్టి పార్టీలో కలుద్దాం. సరే. రీతు ఈరోజు ఇక్కడే ఉంటుంది కాబట్టి నా మనసులో మాట చెప్పేస్తాను ఆమెకి. హలో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా హైప్ చేయండి.